హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ మధ్య వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం మానేశాను కదా, ఇక నుంచి అయితే డైలీ అప్లోడ్ చేస్తానండి. సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మీరు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయడం మానేశారు అని చెప్పి. నేనైతే కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఈ రోజు నుంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. నేనైతే ఈరోజు తుల్లి చేపలతో పులుసు పెట్టానండి. తుల్లి చేపలతో పులుసు ఇలా పెట్టారంటే చాలా బాగుంటుందండి. తుల్లి చేపలే కాదు, ఏ చేపతో అయినా కూడా పులుసు ఇలాగే పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చండి ఇలా పులుసు. నేనైతే ఇక్కడ 3 తుల్లి చేపలు తీసుకుని చక్కగా పొట్టు తీసి నీట్గా శుభ్రంగా తోమేసి కడిగేసానండి. చూసారు కదా, ముక్కలైతే నాకు ఇన్ని వచ్చాయండి 3 చేపలకి. 3 చేపలు కూడా నార్మల్ సైజు చేపలండి. నేను వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను. ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసానండి. 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి అటు ఇటు కలిపి 2 ఉల్లిపాయలండి, నార్మల్ సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని కచ్చాపచ్చా అయితే దంచేసానండి. చూసారు కదా, ఇలా కచ్చాపచ్చా ఉంటేనే చేపల పులుసుకు బాగుంటుంది. లేకపోతే చిన్ని చిన్ని ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే చక్కగా మగ్గించేసానండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 2 టమాటాలు నేను మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా ప్యూర్ కింద చేసేసాను. టమాటా ప్యూర్ అయితే వేసేసి అటు ఇటు కలుపుతూ టమాటా ప్యూరు, ఉల్లి పేస్ట్ కూడా బాగా మగ్గించేసానండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఒక 5 పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేసాను. ఒక్కసారి అటు ఇటు కలిపేసి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు బాగా కలుపుకోవాలండి. ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నానండి. నేనైతే ఉదయాన్నే చేస్తున్నానండి, మా పిల్లలకి క్యారేజీలు పెట్టడం కోసం తొందరగా అయితే చేసేస్తున్నాను. ఒక 3 స్పూన్లు కారం వేసానండి. రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేస్తున్నానండి. కావాలంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే సరిపడగా ఉప్పు అయితే వేసి అటు ఇటు ఆయిల్లో ఒక 2 నిమిషాలు అయితే కలిపానండి. ఉప్పు కారం కూడా మగ్గేంత వరకు. ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు నేను నానబెట్టేసానండి ముందును. ఆ చింతపండు అంతా కూడా బాగా కలిపి చింతపండు పులుసు అయితే వేసేసానండి. 2 సార్లు వేసాను. చింతపండు పులుసు వచ్చేంత వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు చేప ముక్కలను అయితే వేసేస్తున్నానండి. ఇవి చిన్ని చిన్ని చేపలని చెప్పాను కదా, తలకాయలు, తోకలు, ముక్కలు అన్నీ కూడా వేసేసి గరిటెతో ఒక్కసారి పులుసులో అటు ఇటు బాగా కలిపానండి. ముక్కలు మునిగేంత వరకు కూడా పులుసులో కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకొంచెం నీళ్ళైతే వేస్తున్నానండి. ఎందుకంటే చేప ముక్కలు చక్కగా చింతపండు పులుసులో అయితే కలిపేశాను. ఇప్పుడు సరిపడగా ముక్క మునిగేంత వరకు కూడా నీళ్లు వేసుకోవాలండి. నేనైతే సరిపడగా ముక్క మునిగేంత వరకు నీళ్ళు అయితే వేసేసి ఒక్కసారి అటు ఇటు కలిపేసి మూత అయితే పెట్టేశాను. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసానండి. కూర అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ తుల్లి చేపల పులుసు చాలా బాగుంటుందండి. తింటుంటే ముక్క గట్టిగా కూడా ఉంటుంది, చికెన్ తిన్నట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది. తుల్లి చేపలు ఈ విధంగా పులుసు పెట్టుకుంటే. పులుసు అయితే రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అయితే చల్లేసాను. కొద్దిగా ఫిష్ మసాలా కూడా చల్లేసాను. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసేస్తున్నాను. కొద్దిగా అంటే 1 స్పూన్ కసూరి మెతి కూడా వేస్తున్నాను. పులుసు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి కసూరి మెతి వేస్తేను. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి అటు ఇటు బాగా కుదిపేసానండి. ఎందుకంటే బాగా గరిటెతో కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి కదా, ఇలా కుదుపుకుంటే చేపల పులుసు చక్కగా ముక్కలైతే అటు ఇటు కదులుతూ మసాలా అయితే పట్టేస్తుందన్నమాట. రెడీ అయిపోయిందండి వేడి వేడి చేపల పులుసు. చూసారు కదా, ఈ కంటెంటెన్సీలో చేపల పులుసు అయితే దింపుకుంటే సరిగ్గా ఉంటుందండి పులుసు తినడానికి కూడా, లేకపోతే ఎగిరిపోతుందన్నమాట. చూసారు కదా,
పులుసు అయితే వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. నేనైతే బాక్స్‌లోకి రెడీ అయితే చేసేస్తున్నానండి. మా అబ్బాయిలు క్యారేజీలు తీసుకువెళ్తారండి. వాళ్ళ కోసం అయితే నేనైతే ఇలా గిన్నెలోకి, బాక్సుల్లోకైతే తీసేస్తున్నానండి. వేడి వేడిగా సర్వ్ చేసేస్తున్నాను. చూసారు కదా! ఎంత బావుందో చేపల పులుసు. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళొచ్చేలా ఉంది కదండీ! ఇలా చేశారంటే అంటే చాలా బావుంటుందండి. పిల్లలకైతే బాక్సుల్లో అయితే సర్వ్ చేసేసానండి. ఉన్నదైతే పక్కన పెట్టేస్తాను. నేను తినడానికి, మా ఆయన గారు తినడానికి. చూసారు కదా! ఇలా బాక్సులో అయితే సర్వ్ చేసేసాను. కూర అయితే గిన్నెలోకి కూడా సర్వ్ చేసుకున్నాను. చాలా బావుంటుందండి. ఉల్లి చేపలతో పులుసు ఈజీగా, సింపుల్‌గా అప్పటికప్పుడు ఇలా పెట్టేయచ్చండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.